హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈ రోజు మనం వార్ విన్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఏం చూసింటామంటే ఇక్కడ ఇంకా దోగ్జా ఉండే చోటికి ఒక కాన్స్టిట్యూషన్, కొత్త కాన్స్టిట్యూషన్ అయితే వచ్చింటుంది కదా ఆ ఛానల్లోకి. ఆ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అక్కడ ఉండే వాళ్ళ స్లేవ్స్ అందరినీ చంపేయండి అని చెప్పేసి అక్కడ చెప్తుంది అనమాట. దాన్ని విన్న వాళ్ళు అక్కడ ఉంటారు కదా, ఐ మీన్ ఆ సిటిజన్స్ వాళ్ళు వచ్చేసి నిజంగానే చంపుదామని రెడీ అయిపోతూ ఉంటారు. మార్క్ ఏమో ఆపుతాడనమాట, అసలు ఏం చేస్తున్నావు అన్నట్లు. అసలు ఇది సీరియస్ గా చేస్తున్నావా, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ మైండ్‌ని అయితే కోల్పోలేదు. అంటే కొంతమందికి ఇంగా మతిస్థిమితం ఉంటుంది. సో, అందరిని చంపకూడదు అన్న విధంగా చెప్తూ ఉంటే, అయితే ఏంటి వాళ్ళందరూ వాళ్ళని అంటే వాళ్ళ సౌల్స్‌ని ఇట్లా డ్యూక్‌కి అమ్మేసారు. సో, వాళ్ళతో మనకు సంబంధం లేదు అన్న విధంగా అంటూ ఉంటే, మార్క్ ఏమో ఒప్పుకోడనమాట. అందరూ కాదు నీకు కూడా తెలుసు కదా అన్నట్టు చెప్తూ ఉంటే, అతనేమో వినడనమాట. వాళ్ళందరూ చచ్చినా బతికినా ఒకటేలే అన్నట్టు ఇంగ అంటూ ఉంటాడు. సో, వాళ్ళిద్దరు అలా గొడవ పడడం చూసి ఈ స్నేక్ సర్పెంట్, అదే నోవే రిచ్ స్నేక్ మైసర్ ఉంటుంది కదా, దాన్ని అంటే ఒక సర్పెంట్ హెడ్ అని అనొచ్చులే. సో అదైతే ఇంకా కాన్ఫ్లిక్ట్ ని చూసి కొంచెం ఆనందంగా ఉంటుంది అనమాట, ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. అంటే ఇట్లా కొట్లాడుకోవడమే దీనికి మెయిన్ కావాల్సింది. అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆ స్లేవ్స్ అందరినీ చంపేస్తే 3000 కాయిన్లు ఇస్తాననేసి చెప్తుందన్నమాట. సో అందరూ ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతారనమాట వాళ్ళని చంపాలని చెప్పేసి. ఖచ్చితంగా వాళ్ళని చంపుదాం, పదండి పదండి అని చెప్పేసి చంపడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఏలైన్ ఇంకా మార్క్ ఆపడానికి ట్రై చేసినా వాళ్ళు వినడం లేదనమాట. అప్పుడే ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటంటే ఆ సర్పెంట్ ఏం చేస్తుందంటే 300 కాయిన్స్, అంటే ఎవ్రీ సిటిజన్ ఉంటారు కదా, వాళ్ళ ఫెలో సిటిజన్స్ ని చంపినప్పుడు 300 కాయిన్స్ ఇస్తా అని చెప్పింటుంది అనమాట. దాన్ని చూసి ఇంక అందరు భయపడిపోతారు. ఎందుకంటే ఒకరిని వాళ్ళు వాళ్ళే చంపుకోవాలి కదా, అదంతా చూస్తూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. సో ఇంతకు ముందు వరకు దోగ్జా చూసిన సినారియోస్ అన్ని ఇలా ఉంటాయన్నమాట. అసలు నిజమైన సినారియో అంటే ఇది, ఒకరినొకరు చంపుకోవడం, ఇదంతా ఒక సినారియో. సో అది దోగ్జా ఆలోచిస్తూ ఉంటే ఆ నోవేరిచ్ సర్పెంట్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే ఇక్కడ వీళ్ళందరూ అంటే వీళ్ళని రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. మీరు ఫైట్ చేస్తే 300 కాయిన్స్, స్లేవ్స్ ని చంపేస్తే 3000 అట్లా రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడే అదంతా చూసి దోగ్జా ఆలోచిస్తాడనమాట, అసలు నేనేం చేయగలను ఇలాంటి సిచ్యువేషన్ లో. సో మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్ లో దోగ్జా ఒకటి మాత్రం చేయగలడనమాట. అందుకే దోగ్జా ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఒక అతని కాలర్ పట్టుకొని లేపుతాడనమాట. 300 కాయిన్స్ పర్ పర్సన్. సో అని అంటూ ఉంటే, రెవల్యూషనరీ ఏం చేస్తున్నావు అన్నట్లు ఆ పర్సన్ అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, అవును నిజంగానే కాయిన్స్ మంచివే. మీరు ఆలోచిస్తే అది చాలా తక్కువ ప్రైస్ కదా! అసలు 300 కాయిన్స్ అంటే చాలా తక్కువ. ఒక పర్సన్‌ని చంపితే 300 కాయిన్సే వచ్చేది. అయితే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరిని చంపితే నాకు 10,000 కాయిన్‌లు, ఇంకా అక్కడ ఉన్న స్లేవ్స్ అందరిని కూడా చంపితే నాకు ఇంకా 3,000, మొత్తం 13,000 కాయిన్‌లు వస్తాయి కదా! ఆలోచిస్తే అదేం మరి అంత చిన్నది కూడా కాదనుకుంటా. సరే ఏమంటారు మీరు? అయితే మొత్తానికి అట్లా అందరిని చంపేస్తే ఆ 13,000 కాయిన్‌లతో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఒక మిడ్ ర్యాంక్ స్కిల్స్ కొంటారా? లేదంటే మిడ్ ర్యాంక్ ఎక్విప్‌మెంట్ కొంటారా? సో దాని తర్వాత ఏం చేస్తారు? అవన్నీ కొనిన తర్వాత ఏం చేస్తారు? అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే ఆ సిటిజన్ అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. నేను అలా చేయాలనుకోలేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఈ ఛానల్ ఓపెన్ అయింది. కానీ కాన్వర్సేషన్స్ ఇక్కడికి ఇంకా రాలేదు కదా! కొంతకాలం తర్వాత వాళ్ళు వస్తారు. సో అప్పటి వరకు మీరు ఈ స్టోరీస్‌ని ఇంత తక్కువ కాయిన్స్‌కి అమ్మాలని ట్రై చేయకండి అని జోక్‌గా చెప్తాడనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ ఇలా వాళ్ళకి నిజంగానే స్టోరీస్ సెల్ చేయాలనుకుంటే ఏదైనా రీజనబుల్ ప్రైస్, అసలు 300 కాయిన్స్ అంటే ఎంత తక్కువనో మీకు అర్థమవుతుందా అన్న విధంగా చెప్పి దాని తర్వాత అలా స్క్రీన్ వైపు చూస్తాడనమాట. అంటే కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ స్క్రీన్ వైపు అలా చూస్తూ ఉంటాడనమాట కోపంగా. ఇంగా అప్పుడు ఆ సర్పెంట్ హెడ్ కూడా ఇంగా దోగ్జాని చూస్తూ ఉంటుందనమాట. అంటే దోగ్జా తన ఎక్స్‌ప్రెషన్‌ని చూసి ఇంకా సర్పెంట్ అయితే కొంచెం ఎక్కువగా కోప్పడుతుంది, కొంచెం కాదు. అంటే దోగ్జా అసలు తన ప్లాన్ అంతా ఫెయిల్ చేశాడన్న విధంగా. అప్పుడే తను ఏం చేస్తుందంటే ఒక బౌంటీ సినారియోనైతే రిక్వెస్ట్ చేస్తుందనమాట తొకైబీకి. ఏంటి రివల్యూషనరీ అని చెప్పేసి ఇంక అక్కడ ఉన్న సిటిజన్స్ అంటుంటే, అంతలోపల ఈ బీయూ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయదు. దోగ్జా అనుకుంటాడు, మామూలుగా వేరే ఎవరైనా దొకైబీ అంటే ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో కానీ ఇక్కడ ఉన్నది బీయూ కదా, అందుకే యాక్సెప్ట్ చేయదన్నట్టు దోగ్జా అనుకుంటాడు. కానీ బీయూని చూస్తాం, తను చాలా పెయిన్‌ని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే చూస్తాం మనము. ఆ బౌంటీ సినారియోని యాక్సెప్ట్ చేయమని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట సర్పెంట్ కాన్వర్సేషన్ వచ్చేసి. యాక్చువల్‌గా నోవెల్‌లో చెప్పిన ప్రకారం ఏంటంటే, మనుషులైతే ఆలోచిస్తారు ఇది నేను చేయాలా? వద్దా? అని. కానీ ఇప్పుడు అలాంటి సీన్స్ ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు ఈ దొకైబీస్‌కి ఆ ఛాన్స్ ఉండదనమాట. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళు పుట్టడమే ఇలాంటి స్టోరీస్ కోసం పుట్టింటారు. అలాంటి వాళ్ళకి ఒక డిజైర్ అనేది ఉంటుందనమాట. అంటే ఇలా నేను చెయ్యాలి, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని నెక్స్ట్ సినారియోకి వేయాలి అన్న విధంగా ఉంటుందనమాట. సో వాళ్ళ ఆ ఇన్‌స్టింక్ట్‌ని అయితే ఫాలో కాకపోతే వాళ్ళు చాలా పెయిన్ అయితే అనుభవించాల్సింది ఉంటుంది. ఇప్పుడు అదే బీయూకి జరుగుతూ ఉంటుందన్నమాట. సో మొత్తానికి అన్ని దొకైబీస్ ఇలాంటి ఇన్‌స్టింక్ట్ అయితే వాళ్ళలో ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఆ కాన్వర్సేషన్ ఏం చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు అన్నట్లు ఇంగ అనుకుంటూ ఇంగ అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, మరేం పర్వాలేదు బీయూ అని చెప్తాడనమాట.
దోగ్జా ఏం ఆలోచిస్తాడంటే, ఇంకా చిన్న బేబీ కదా! సో, తనకి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అనుకోని, ఇక్కడ ఉండే కాన్సంట్రేషన్ కేవలము తను మాత్రమే కాదు అని దోగ్జా చెప్తాడు. ఎందుకంటే, ఈ ఛానెల్‌లో ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 కాన్సంట్రేషన్స్ ఉన్నాయి గదా! ఒకటి దోగ్జా, ఇంకొకటి తను గదా! సో, ఇప్పుడు దోగ్జా ఏం చేస్తాడంటే, రిక్వెస్ట్ ఉంటుంది గదా! దాన్ని డిక్లైన్ చేస్తాడనమాట. అది నాకిష్టం లేదు అని డిసప్రూవ్ చేస్తాడు. సో, దానివల్ల ఏం జరుగుతుందంటే, డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ దీనికి అగ్రీ అవ్వనందువలన ఈ రిక్వెస్ట్ అయితే డిక్లైన్ అయింది అని చెప్పేసి వస్తుందనమాట నోటిఫికేషన్. ఇంకా అప్పుడు కొంచెం తను బాగుంటుందనమాట. ఆ సర్పెంట్ అయితే చాలా షాక్ అయిపోతుంది అసలు ఏం జరిగిందన్నట్లు. ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, "నువ్వు కావాలనుకున్న స్టోరీ ఇక్కడ లేదు సర్పెంట్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చాలా బిజీగా ఉన్నాను" అని చెప్పేసి అంటే, ఇంగా అప్పుడే మనం చూస్తుంటాం అక్కడ ఉండే వాళ్ళందరూ ఇంగ ఆశ్చర్యపోతారు. "ఏంటి నువ్వు విన్నావా?" హాయంగ్ వచ్చేసి ఇంగా అంటూ ఉంటాడు, "ఏంటి డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషనా? అసలు ఆ కాన్స్టిట్యూషన్ ఎర్త్ మీద ఉండేది కదా! నేను చూసాను. అది ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఐ మీన్ మన ఛానెల్‌లో ఉందా? ఏంటి అసలు" అని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అంటే తను ఒక ఫ్యాన్ గదా! మనం ఇంతకు ముందు చూసుంటాం. తను టీవీ చూసేటప్పుడు దోగ్జాక్ ఫ్యాన్ అయిపోయింటాడు గదా! అంటే డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్‌కి. ఇప్పుడు ఆ నోవే రిచ్ సర్పెంట్ గూడా ఇంక కొంచెం కోపంగా ఉంటుందనమాట. అంటే నా రిక్వెస్ట్‌ని డిక్లైన్ చేసేంత కాన్స్టిట్యూషన్ ఎవరైనా. అంతే కాకోకుండా తినకి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వలేదన్న విధంగా కోపంగా ఉంటుందనమాట. అసలెవరు? నన్ను డిసగ్రీ చేసేంత కాన్స్టిట్యూషన్ ఎవరు అన్న విధంగా కోపంగా ఉంటుందనమాట. నేనసలు దాని పేరు గూడా వినలేదు ఎప్పుడే గాని అన్నట్లు. అప్పుడే ఆ సర్పెంట్ వచ్చేసి చుట్టుపక్కల అడుగుతూ ఉంటుందంట. అంటే డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ గురించి. దోగ్జా ఆలోచిస్తాడు. అసలు నేను డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అని గూడా తినకు తెలియనట్టుంది. సో, మొత్తానికి ఒకవేళ తను ఈ ఛానెల్‌లోకి కొంతమంది ఎక్కువ కాన్స్టిట్యూషన్‌ని తీసుకొని రాగలిగాడంటే దోగ్జా, అప్పుడు ఈ డెమాన్ కింగ్ సెలక్షన్‌లో దోగ్జాకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ సర్పెంట్ ఏమో ఒకటేమైనా రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. నాకు ఆల్రెడీ డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ తెలుసు. అంటే తన గురించి వేరే వాళ్ళని అడగడమే కాకోకుండా నేను ఆల్రెడీ తనని ఒకసారి ఇంకా మీట్ అయ్యాను అని చెప్పేసి ఇంకా రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటుందనమాట. హా! తను నా గురించి ఇట్లా రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాడు గదా! అన్నట్టు అనుకుంటుంటాడు. అప్పుడే ఇక్కడ సీక్రెటివ్ ప్లాటర్ ఉండింటే మంచి పనయిండు. ఎందుకంటే ఇలాంటి మెసేజెస్, ఈ స్కీమ్స్ చూసేసి తను ఆనందించేవాడు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఆ సర్పెంట్ ఏం చేస్తుందంటే కొంత కాన్వర్సేషన్ గ్రూప్ ఉంటుంది గదా! వాళ్ళని ఈ ఛానెల్‌లోకి పిలుచుకొనొస్తుందనమాట. అప్పుడే కొన్ని కాన్వర్సేషన్స్ అనేవి ఈ ఛానెల్‌లోకి ఎంటర్ అయ్యుంటాయి. దోగ్జా చూస్తుంటాడు ఎవరెవరు ఎంటర్ అయ్యారు అని చెప్పేసి. అక్కడ నెయిల్ ఈటింగ్ ర్యాట్ అనే కాన్వర్సేషన్, డాగ్ దట్ థ్రెw ఇట్‌సెల్ఫ్ ఇన్ ద ఫ్లేమ్స్ అనే కాన్స్టిట్యూషన్స్ అయితే వస్తాయి. అంటే ఇవన్నీ అనిమల్ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి దోగ్జా చూస్తూ ఉంటాడనమాట. అసలు అలాంటి కాన్స్టిట్యూషన్స్ కూడా ఉంటారా అన్నట్టు దోగ్జా చూస్తుంటాడు. అప్పుడే కాన్స్టిట్యూషన్ అది ఉంటుంది కదా సర్పెంట్ హెడ్, అది ఆ డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్‌కి ఒక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుందనమాట. ఏమని అంటే ఇక్కడ 12 చైనీస్ జోడియాక్స్ అనేది ఒక నెబుల్లా ఉంటుందనమాట. ఆ నెబుల్లా ఈ ఛానెల్‌ని టేక్ ఓవర్ చేస్తుంది అని చెప్పేసి ఇట్లా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే దోగ్జా అనుకుంటాడనమాట, చూస్తుంటే ఇక్కడికి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నట్టున్నారు. అందుకే తను ఇట్లా ఏమైనా చేయాలి అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా కాన్స్టిలేషన్స్ క్వాలిటీ అనేది ఈ ఛానెల్‌కి ఎంతో ముఖ్యం అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి దానికోసం అంటే దోగ్జా వేరే కాన్స్టిలేషన్స్‌ని వెతకాలి అన్నట్టు ఆలోచిస్తూ హాయోంగ్‌ని చూస్తూ ఉంటాడు. హాయోంగ్ వచ్చేసి ఏదో చాట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా అక్కడికెళ్ళి "హాయోంగ్ ఏం చేస్తున్నావు?" అని అడిగితే తను షాక్ అయిపోతాడనమాట. అంతేకాకుండా అన్‌ఐడెంటిఫైడ్ వాళ్ళు కూడా భయపడిపోతుంది సడెన్‌గా అట్లొచ్చేసరికి. "ఏంటి? నువ్వు ఒకవేళ డెమాన్ కింగ్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి వేరే కాన్స్టిట్యూషన్‌కి చెప్పావంటే నీకుంటుంది" అన్న విధంగా దోగ్జా అంటాడనమాట. "లేదు లేదు నేను జస్ట్ కొంచెం పొగుడుతున్నాను" అని చెప్పేసి హాయోంగ్ అంటే దోగ్జా చెప్తాడనమాట. "నువ్వు అలాంటివన్నీ ఇట్లా వేరే వాళ్ళకి చెప్పావంటే డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ కోప్పడతాడు. నిన్ను పనిష్ చేస్తాడు. తను చాలా స్కేరీ పర్సన్" అని చెప్పేసి చెప్తూ ఉంటే, "ఏంటి నీకు డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ తెలుసా? నువ్వు తనకి క్లోజా?" అన్నట్టు హాయంగ్ అడుగుతాడు. అంటే "అవును. నీ గురించి తనకి ఇట్లా చాడీలు చెప్పేంత వరకు క్లోజేలే" అన్నట్టు ఇంక దోగ్జా అంటే, "అయితే నిజంగానే చెప్తావా?" అన్న విధంగా హాయంగ్ అడుగుతాడనమాట. "నువ్వెలా ప్రవర్తిస్తావో దాన్ని బట్టి చూస్తానులే" అన్నట్టు దోగ్జా అంటాడు. ఇంగా ఇక్కడ మనము డ్యూక్ దగ్గర చూస్తూ ఉంటాం. ఆ డ్యూక్ సిజ్విట్జ్ వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు ఏదో. అప్పుడే ఈ సర్పెంట్ ఉంటుంది గదా! నోవేరిచ్ సర్పెంట్ అదొచ్చేసి ఈ డ్యూక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుందనమాట. నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా నెయిల్ ఈటింగ్ ర్యాట్ నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలా తనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే అతను ఏం చేస్తాడంటే నోబుల్స్ అందరిని ఒక్కసారిగా రాత్రి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పేసి ఇంగా చెప్తాడు. అంటే సరే అని చెప్పేసి అతను వెళ్తాడనమాట. మొత్తానికి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఛానెల్ అయితే ఇక్కడికి అంటే నాకు తెలియకోకుండానే ఇక్కడికొచ్చేసింది. కానీ ఇది ఎలా వచ్చిందో, ఏ దొగైబి ఇక్కడికి వచ్చిందో నాకు తెలీదు గానీ, ఈ ఆపర్చునిటీని నేను ఎలాగైనా యూజ్ చేసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆ నెయిల్ ఈటింగ్ ర్యాట్ వచ్చేసి అసలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడో ఈ డ్యూక్ తెలుసుకోవాలనేసి ఉంటుందంట. సో, తను ఆలోచిస్తూ ఉంటాడు ఆ డ్యూక్ ఆ మెసేజెస్ అన్నీ చూసిన తర్వాత.
అసలు వాళ్ళ నిక్‌నేమ్స్ ఐ మీన్ వాళ్ళ మోడిఫైయర్ ఉంటుంది గదా! అవన్నీ చూసిన తర్వాత కొంచెం ఒకలాగుందంట. అయినా గూడా వాళ్ళ కాన్వర్సేషన్సే కాబట్టి ఏదో ఒకటి చేయాలి అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలిక్కడ ఏం జరుగుతుందో తనకి ఎగ్జాక్ట్‌గా సిట్యుయేషన్ అయితే తెలీదు. కానీ ఉన్నంత వరకు నేను ఎలాగైనా యూజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఎన్వాయ్ ఉంటాడు గదా! గిలోబాట్‌కి అతనొచ్చేసి "నువ్వు ఈ రెవల్యూషనరీతో ఫైట్ చేయాలనుకుంటున్నావా?" అని జెప్పేసి అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఫ్యాక్టరీ గూడా స్టార్ట్ చేయలేదు గదా! ఇప్పట్లో మనకు అవసరమా అన్న విధంగా అంటే, ఇంకా అంతే కాకుండా ఎగ్జిక్యూషనర్స్ గూడా ఉండేది ఇంకా ముగ్గురున్నారనమాట. అంతే కాకోకుండా ఇప్పటికే 10 మంది రెవల్యూషనరీస్‌లో 7 మందిని చంపేసుంటాడనమాట. ఇంకా మిగతా వాళ్ళని గూడా ఆ రెవల్యూషనరీ చంపేసాడంటే అంతే అన్నట్టు చెప్తూ ఉంటే అడ్యూక్ అంటాడనమాట. ఒకవేళ ఆ వ్యక్తి రియల్ రెవల్యూషనరీ అయ్యుంటే మనం భయపడాలి అన్న విధంగా చెప్తే, "అసలేం మాట్లాడుతున్నావని" ఎన్‌వై అడుగుతాడు. అప్పుడే ఇంకా అదంతా పక్కన పెట్టు. మొత్తానికి నువ్వు ఏ సైడ్ ఉండాలో డిసైడ్ అయ్యావా? అని చెప్పేసి సిస్బిట్స్ అడుగుతాడు. అంటే ఆ ఎన్‌వై ఏమో నేను మార్కస్ గిలోబాట్ అన్నట్లు ఇంక చెప్తూ ఉంటే, ఇంక అప్పుడే అవునా? అన్నట్లు ఇంక కొంచెం ఒక రకంగా చూసి నవ్వుతూ ఉంటే, ఇంక అతను భయపడిపోతాడనమాట. ఆలోచిస్తూ ఉంటాడు ఎన్‌వై వచ్చేసి. నిజం చెప్పాలంటే 'డెమాన్ కింగ్' సెలక్షన్‌లో ఇక్కడ ఛానెల్ గూడా ఇక్కడ ఫస్ట్ తినే తెప్పిచ్చాడు. సో, ఇతనికి చాలా అడ్వాంటేజ్ గూడా ఉంది. సో, నేను ఇటు సైడ్ ఉండడమే మేలు. అందులో సిస్బిట్స్‌కి చాలా స్ట్రాంగెస్ట్ ఫేవల్ ఉంటుందనమాట 73rd డెమాన్ రిలమ్‌లో. అందుకే తను ఇంగ డిసైడ్ అయిపోయి తిన సైడ్‌కి జాయిన్ అయిపోతాడనమాట. ఇప్పుడు ఇంగ తను గ్రీట్ చేస్తాడు. మోకాళ్ళ మీద పడుకొని, "నేను మిమ్మల్ని గ్రీట్ చేస్తున్నాను. డెమాన్ రియలమ్ యొక్క డెమాన్ కింగ్" అని జెప్పేసి అంటూ ఉంటాడనమాట. సో, గైస్ మొత్తానికి అతను నెక్స్ట్ దోగ్జాతో నిజంగానే ఫైట్ చేయబోతున్నాడా? ఇతను ఫైట్ చేసే లోపల దోగ్జా రియల్ రెవల్యూషన్ అనేది కనిపెడితే మంచిది. సో, అసలు తను కనిపెట్టగలడా లేదా? ఇదంతా చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.